నీ సాక్షిగా. ఒక మంచి దైవజనుడిగా బాడీ అలా పడిపోయింది చూసిన దగ్గర నుంచి కూడా ఐ హావ్ నో ఎక్స్ప్రెషన్. ఐ వాజ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. నేను గమనించిన దాన్ని బట్టి వాడు కోపట్టు నేను ఇంతవరకు చూడలే. మెడికల్ స్టూడెంట్స్ కోసమే నేను ఈ కోర్స్ ఎంచుకుంటున్నానని చెప్పాను. నాకు అసలు కొన్నిసార్లు చెప్పాలనిపించేది సార్కి, సార్ నేను అంత మంచివాడి కాదు సార్, నేను అంత వర్తి కాదు మేడం, నన్ను అంతగా ఎంకరేజ్ చేయకండి, నేను బయటికి కనబడేంత మంచివాడిని కాదని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు డాక్టర్ క్రిస్టి గారు మరి ప్రభు సంధికి చేర్చబడినటువంటి తరుణంలో ఈ రీతిగా చేరి ఇక్కడ ఇలా చూడాల్సి వస్తుందనే పరిస్థితి కలుగుతుందని ఎప్పుడు ఊహించలేదు. మరి సహోదరులు దేవుని పని పట్ల ఎంతో భారము బాధ్యత కలిగిన ఒక మంచి దైవజనుడిగా నేను చెప్పగలను ఒక మాట. డాక్టర్ వృత్తిలో ఉండి ఒక దైవజనుడి కన్నా ఎక్కువ పరిచర్య వారు చేశారు అని చెప్పడానికి నేను నిజంగా ప్రభువునందు ఎంతో అతిశయిస్తున్నాను. మరి ఏలూరులో ఉన్న మన్నా సంఘానికి మరి కుటుంబం అంతా కూడా అనేక పర్యాయాలు వస్తూ మాతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణంలో కలిసి ముందుకు వెళ్ళడానికి మరి దేవుడు కృప చూపించారు. ఏలూరు పట్టణం అంతా ప్రతి డాక్టర్ గారు, ప్రతి హాస్పిటల్స్ చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాయి. ఏలూరు పట్టణం అంతా ఉదయకాలం నుండి నాకు వందల ఫోన్లు, ఏంటి ఇలా జరగటం ఏంటి, ఇంత యవనస్తుడైన మంచి వ్యక్తి ఇలాగ ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది అందరూ మాట్లాడుతున్నప్పుడు దేవునిని ప్రశ్నించే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు కనుక ఆయన ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, ఆయన తీసుకున్నప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఐ వాజ్ హిస్ క్లాస్మేట్ సిన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మా స్నేహం స్టార్ట్ అయింది. సో హీ వాజ్ ద పర్సన్ హూ యాక్చువల్లీ బ్రాట్ మీ టు జీసస్. నేను దేవుని తెలుసుకోవడానికి నా మార్గం తను అనమాట. హీ వాజ్ ద వే. ఈ పరిస్థితిలో వచ్చి ఇది మాట్లాడాలని పరిస్థితి వస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దాట్. బట్ ఐ హ్యాడ్ టు సే సో మెడికల్ కాలేజ్ వాడు నాకన్నా ఒక సంవత్సరం ముందు జాయిన్ అయ్యాడు. హీ వాజ్ ఇన్ 2K2 బ్యాచ్. రమ్య వాజ్ మై క్లాస్మేట్. సో నేను ఇద్దరికి చాలా సన్నిహితుడిని. అండ్ దెర్ వర్ మెనీ థింగ్స్ దట్ వీ షేర్డ్, నాట్ జస్ట్ యాజ్ ఫ్రెండ్స్ బట్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ విత్ క్రిస్టి అండ్ రమ్య. వీ హవ్ డన్ అ లాట్ ఆఫ్ జర్నీస్. ఇక్కడ చూస్తే చాలాసార్లు పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటుంటారు కానీ చిన్నపిల్లలు ఎవరైనా చనిపోతే చిన్నవాళ్ళు వస్తుంటారు. బట్ ఐ సీ సో మెనీ టెస్టిమనీస్ హియర్ హూ బీన్ ignited and blessed by what Christy has done. He was ignited by the passion of the Lord. The only thing that mattered to him was preaching Jesus. College అయిపోయిన తర్వాత ఎవ్రీ డే సిరిల్ అన్న వాడు they used to run on a bike, రాత్రి ఎక్కడికో వెళ్ళటం, పరిచర్య చేయటం. they used to మార్నింగ్ పొద్దున కల్లా క్లాస్కి మళ్ళీ వార్డ్స్కి అటెండ్ అవ్వడానికి వచ్చేవాడు. అక్కడక్కడ మళ్ళీ మానేసింది లేదు. హీ వాజ్ సో పంక్చువల్. ఫెలోషిప్ని చాలా చక్కగా లీడ్ చేసేవాడు. అండ్ హీ గాట్ సచ్ ఎ గ్రేట్ టెస్టిమనీ. రాత్రి నుంచి ఎంతెంతమంది అంటే మా హాస్టల్లో ఉన్న చాలామంది, మేము చదువుకున్న 4-5 years హాస్టల్లో ఉన్నప్పుడు హీ వాజ్ మై రూమ్మేట్ అని చెప్పా కదా. ఎవ్రీబడి హూ వాజ్ మై క్లాస్మేట్స్, మై సీనియర్స్, మై జూనియర్స్ వర్ కాలింగ్ అండ్ అరే ఎట్లారా వాడికి ఎందుకు అవుతుందిరా, హీ వాజ్ సచ్ ఎ గుడ్ మ్యాన్. ఆ బాడీ అలా పడిపోయింది చూసిన దగ్గర నుంచి కూడా ఐ హ్యాడ్ నో ఎక్స్ప్రెషన్. ఐ వాజ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. ఐ కుడెంట్ స్పీక్ ఎనీథింగ్. ఏం మాట్లాడటానికి మాటలు లేవు. ఏంటి వీడికి ఎలాగెలాగ అవుతుంది అని. సమ్ టైమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దేవుడు నువ్వు ఎందుకు ఎలాగ చేసావు, అసలు నువ్వు ఉన్నావా అనే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. కానీ బట్ అగైన్ we were comforting ourselves that the Lord is sovereign
He has a greater plan that we cannot see, we don't know. సో ఆయన నాకు ఇందాక కూడా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. గాడ్ వాజ్ రిమైండింగ్ మీ వన్ థింగ్. వెన్ ఎ ఫ్లవర్ ఈస్ ఫ్రేగ్రెంట్ అండ్ బ్లూమింగ్, దట్ ఈస్ ద టైమ్ వీ పిక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ డెకరేషన్. సో ఒక పుష్పించిన పుష్పాన్ని మనము డెకరేట్ చేయడానికి వాడుకుంటాము. And he was probably in that phase for the Lord, that the Lord felt it as a decoration for him and called him. He plucked him and took away from us for his own glory. బిషప్ గారు లాజర్ గారు ఇక్కడికి వచ్చారని విన్నాము. వారు వచ్చి కొంచెం కుటుంబానికి ఆదరణ వాక్కులు తెలియచేయాలని జీసీ లాజర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు దేవుని ప్రజలారా, రాత్రి 9 గంటలప్పుడు పైన మా బామర్ది సిరిల్ ఖన్నా గారు ఫోన్ చేసి ఒకసారి ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది సిరి అంటే, ఇట్లా సన్నీ అని తెలియజేసినప్పుడు మేము అందరం షాక్ అయిపోయాం. చాలా కాలం నుంచి ఎంతో మరణాలు, ఎంతోమందిని చూసాం దగ్గర నుంచి, కానీ ఇలా హృదయాన్ని కదిలించి కలిచివేసినటువంటి మరణం, రాత్రి నుంచి నిద్ర లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఒక విధమైనటువంటి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది కళ అయితే బాగుండు, ఒక పీడ కళ అయితే బాగుండు అనుకున్నాం. నాకు అనిపిస్తుంది పరలోకంలో ఏమన్నా దేవుడు ఈ మధ్యకాలంలో కాన్ఫరెన్స్ పెట్టాడేమో, దానికి సేవ చేసేవారిని, ఆయన పనిలో యోధులైన వారిని, వారికి కోసం సపరేట్గా ఏమన్నా పెట్టాడేమో అనిపిస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా దేవుని పనిలో విరివిగా వారబడుతున్నటువంటి వారే చాలామంది మన వైవ రాష్ట్రాల్లో, అదే కోవలో కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతారు, తక్కువ సేవ చేస్తారు. తక్కువ కాలం బ్రతికి ఎక్కువ సేవ చేస్తారు. బైబిల్ మొదటి సెంచరీలో కూడా అలాగే ఎక్కువ జరిగింది. సో మా సన్నీ చిన్న వయసు నుంచి తను చదువుకుంటున్నప్పుడు డేవిడ్ రాజు గారు, ఆంటీ గారు రామగుండంలో వారు గోదావరి కనిలో చేస్తున్నప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మంచి తెలియగలవాడు. సిరిల్ ఖన్నా యొక్క ఆత్మీయ నడిపింపులో చక్కగా బలపరచబడి, ఇటు కుటుంబము, అలాగే పెద్దలు, ఫుల్ గాస్పల్ చర్చెస్ అధినేత అబ్రహాం సుధాకర్ గారు, పెద్దనాన్నగారి యొక్క నడిపింపులో చాలా 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 స్పిరిచువల్ మెచ్యూర్డ్ అలాంటి వ్యక్తిని ఎవరు మేము ఇంతవరకు చూడలేదు. చిన్న వయసులోనే అన్నీ సాధించాడు. ఒక్కటే మనం అనగలం, అతడు సేవ చేయు దినములు సమాప్తమైపోయినాయి. కుటుంబానికి, అలాగే ఈనాటి యువతకు, మరి ముఖ్యంగా మెడికోస్ మధ్య, డాక్టర్స్ మధ్య, సంఘాల మధ్య చాలా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుని కొరకు వాడబడ్డాడు. ఈ మధ్యకాలంలో మచిలీపట్నంలో ఒక పాప మా టెనెంట్ జాయిన్ అయితే, మా ఫెలోషిప్ మీకు ఎక్కడ ఉందంటే అప్పుడు చెప్పాడు, డాక్టర్ క్రిస్టీ గారు, డాక్టర్ రమ్య గారు వచ్చి, అక్క వాళ్ళు మమ్మల్ని, నాన్నలు వచ్చి మనల్ని, జస్ట్ న్యూలీ జాయిన్ అయింది పాప, మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎంతోమంది యూత్కి, ముఖ్యంగా మెడికోస్కి జీవమార్గము, సత్యమార్గం బోధిస్తున్న బోధకుడు ప్రభు సన్నిధికి వెళ్ళటం, ఇది ఒక సంఘానికి, ఈనాటి సమాజానికి ఒక లోటే. క్రిస్టిని ఎవరితో పోల్చాలి ఆలోచన చేస్తుంటే, నాకు దేవునితో నడిచిన ఒక హానోకు, దేవునికి ఇష్టడైన ఒక హేబేలు, దేవుని కొరకు పరిశుద్ధంగా యుద్ధాలు చేసిన ఒక యెహోషువ, దేవుని సువార్త కోసం పరిగెత్తిన ఒక ఫిలిప్పు, పౌలులాగా ప్రయాసపడి పగలంతా ఉద్యోగం చేసుకొని భార్యాభర్తలిద్దరూ రాత్రంతా పరిచర్య చేసి ఎందరో జీవితాలను కట్టిన, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరినీ అనుసరించి దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చెప్పాను కదా, నేను చాలా చెప్పాల్సి ఉంది, చెప్తాను నేను. కానీ 2003లో జిఎంసిలో మరి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాడు. అప్పుడే నేను, సాల్మను, నేను చిల్డ్రన్ పరిచర్య ప్రారంభించాము.
దానికి కొన్ని ముందు సంవత్సరాలు 97, 98 అప్పుడు ఎంతోమంది యోగ్యులైన యవనస్తులు పరిచర్యలో స్టూడెంట్స్గా ఉండి ప్రయాసపడినారు. వారిలో ఎంతో సమర్పణతో, త్యాగంతో, ఒక మనిషి కాదు మరలాగా దేవుని పని చేసి రాత్రి పగలు దేవుని రాజ్యాన్ని, సువార్తను వ్యాపింపచేయటంలో క్రిస్టి ఎంతో ప్రయాసపడ్డాడు. కనుక సాల్మన్ హైదరాబాద్ నుండి వచ్చాడు. క్రిస్టిన్ గురించి, అలాగే క్రిస్టిన్ బట్టి కుటుంబానికి కొన్ని ఆదరణ వాక్కులు తెలియజేయాలని ఆహ్వానిస్తున్నాను. ప్రభునామములో చేరొచ్చిన ప్రియులందరికీ వందనాలు. ఈ రీతిగా ఇట్లాంటి సందర్భంలో కలుసుకోవాలని పరిస్థితి ఇలా వస్తుందని అనుకోలేదు. మేము పరిచర్య ప్రారంభించిన మొదటి దినాల్లో మాలో చిన్నవాడు ఎవరంటే క్రిస్టియే. వాడిని ఎంతో ప్రేమించేవాళ్ళం, వాడు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు. ఆ మొదటి అడుగులు మా దగ్గరే నేర్చుకున్నాడని చెప్పడం కూడా గర్వంగా ఉంది. సిరిలు, నేను, లాదర్ బావ, ఇంకా చక్రవర్తి, మేమందరం కలిసి పరిచర్య చేస్తున్న ఆ దినాలు ఎంతో శ్రేష్టమైనవి. అలాంటి సమయంలో మరి యవనస్తులు మాతో కలిసి రావడం చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రాలో నాకు గుర్తుండి ఎంసెట్ అనే ఒక ఎగ్జామ్ జరిగేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ ఎంసెట్లో 740వ ర్యాంకు. అంత తెలివైన వాడు క్రిస్టి, చాలా తెలివైన వాడు. మొట్టమొదటి ఆ పరిచయంలోనే నన్ను ఆకర్షించుకున్నాడు. నా హృదయం చాలా సంతోషం కలిగింది. మన క్రిస్టియన్స్లో కూడా ఎంత తెలివైన పిల్లలు ఉన్నారా అనిపించింది. 740 ర్యాంకు, గుంటూరు జనరల్ హాస్పిటల్ అండ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో సీటు దొరకడం అంటే నోములు నోయాలి, అంటే యజ్ఞం చేస్తే కానీ రాదు. అలాంటి యజ్ఞం చేసిన అటువంటి అద్భుతమైన తెలివి కలిగిన తమ్ముడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా చాలా బాధగా ఉంది. పరిచర్యలో ఇందాక సిర్లు బ్రదర్ చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో హానోకుని కానీ, ఏబేల్ని కానీ, వీళ్ళందరినీ మనం పోల్చినప్పుడు కొట్టొచ్చి కనపడే ఆ గుణలక్షణాలు ఆ బిడ్డలో పుష్కలంగా ఉన్నాయి. అది అతిశయోక్తి కాదు, నిజమే. నేను గమనించిన దాన్ని బట్టి వాడు కోపట్టు నేను ఇంతవరకు చూడలా. వాడి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండేది. ఎప్పుడు పిలిచిన ఎంతో ప్రేమగా హత్తుకునేవాడు, దగ్గరకు వచ్చేవాడు, కౌగిలించుకునేవాడు. ఏ పని చెప్పినా శక్తివంచన లేకుండా పనిచేసేవాడు, కష్టపడేవాడు. అది ప్రభు పరిచర్య అయితేనేమి, చదువు అయితేనేమి, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ప్రాంతాలు మేము పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు వేసుకొని మోసుకుంటూ ఊర్లు తిరిగేవాళ్ళం. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కదా అనే గర్వం అతనిలో ఉండేది కాదు. నేను ఒక డాక్టర్ని కదా అనే ఆలోచన కూడా ఉండేది కాదు. అంత పెద్ద యాంప్లిఫైర్లు నెత్తి మీద పెడితే మోసేవాడు. చాలా గంభీరమైన పరిచర్యలో ఆ బిడ్డ సహాయపడ్డాడు. చాలా మోడల్గా జీవించాడు. నాకు తెలిసిన విషయాలు కొన్ని మాత్రం నేను పంచుకోగలుగుతున్నాను. కానీ ఈరోజు బిడ్డ మన మధ్యలో లేకపోవడం అది ప్రభు పిలుపు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు, చేయకూడదు కూడా. ఎందుకు ప్రభు అని మనం అడగలేము, అది ప్రభువుకే తెలుసు. కనుక ప్రభువుకే అప్పగించుకుందాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుంచి తిరిగి లేచాడని నమ్మేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు అన్నవాళ్ళు.
యేసు ప్రభువు ఎలా లేచాడో ఆయన రాకడలో అలానే లేవబోతున్నాడు తమ్ముడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుచుదాం. షార్ట్ లైఫ్ కానీ పర్పస్ఫుల్ లైఫ్ జీవించాడు ప్రదీప్ అని చెప్పారు. సుధీర్ అంకుల్ అలాగే సార్ ఆంటీ వాళ్ళ ఇంట్లో చిన్నవాడిగా, ఇద్దరు మగ పిల్లలు, వాళ్ళల్లో చిన్నవాడు మరి సన్నీ అంటే డాక్టర్ క్రిస్టి ప్రదీప్ రాజ్, ఫన్నీ సన్నీ. చిన్న వయసులో ఇంటర్మీడియట్ అయిపోయి ఎంబీబీఎస్కి రాగానే తను ఎంచుకున్న మొట్టమొదటి ఉత్తమమైన పని, ఉత్తమమైన మార్గం, నీతి మార్గం, పరిశుద్ధ మార్గం, నిత్య జీవ మార్గమైన ప్రభువుని ఎంచుకోవటం ఫస్ట్ తను తీసుకున్న బెస్ట్ డెసిషన్. ఆ తర్వాత తను పీజీ చేయాలి అని అనుకున్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత తను మెడికల్ కోర్స్ ఎంచుకొని ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత పీజీ కోర్సుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు క్లినికల్ బ్రాంచ్ వచ్చినా కూడా వెళ్ళకుండా నాకు నాన్ క్లినికల్ బ్రాంచే కావాలి అన్నాడు. ఇందాక అందరు గుర్తు చేశారు. మరి తనకు 700 ర్యాంక్ వచ్చినా కూడా ఎంసెట్లో తను క్లినికల్ సీట్లు వచ్చినా కూడా వెళ్ళలేదు. కేవలం నాన్ క్లినికలే ఎంచుకున్నాడు. ఎందుకు అని అంటే నేను మెడికల్ స్టూడెంట్స్ కోసమే నేను ఈ కోర్స్ ఎంచుకుంటున్నానని చెప్పాడు. భార్యను ఎంచుకునేటప్పుడు కూడా రమ్యను ఎందుకు ఎంచుకుంటున్నావు రమ్యానని నేను అడిగాను. అప్పుడు అన్నాడు, రమ్య నాకు సేవకు బాగా సహకరిస్తుంది, అందుకని నాకు రమ్య కావాలి అన్నాడు. నేను రమ్యని ఎందుకు ఎంచుకుంటున్నాను అని అంటే రమ్య నాకు సేవకు చక్కగా సహకరిస్తుంది, అందుకని నేను రమ్యని ఎంచుకుంటున్నాను అన్నాడు. తన కోర్సు కూడా క్లినికల్ బ్రాంచ్ వస్తుంది, తను కూడా మంచి ఇంటెలిజెంట్, కానీ తను కూడా ఎనాటమీ కోరుకుంది, ఎందుకనంటే స్టూడెంట్స్ మధ్యలో ఉండాలని. ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వారు ఉద్యోగాల నిమిత్తమై ఎక్కడ ఉండాలి అని అంటే వారు మరి ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రొఫెసర్స్ గనక ఇల్లు తీసుకునే విషయంలో 4.5 సంవత్సరాల వరకు దేవుడు వారికి వివాహం అయిన తర్వాత బిడ్డల్ని ఇవ్వలేదు. ఎప్పుడు క్రిస్టి దాని విషయం బాధపడలేదు. ఎప్పుడు కలిసినా కూడా రమ్య బిడ్డల కోసం ప్రార్థన చేయన్నా అనేది, కానీ క్రిస్టి మాత్రం సేవ కోసం ప్రార్థన చేయి అనేవాడు. ఎప్పుడు వాళ్ళిద్దరే ఉన్నా కూడా ఖమ్మంలో ఉన్నారు కొంతకాలం, విజయవాడలో ఉన్నారు కొంతకాలం, గుంటూరులో ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఏలూరు వెళ్ళారు. ఎప్పుడు కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇల్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెద్ద హాల్ కావాలన్నా అంటాడు. ఎందుకురా ఇద్దరికి పెద్ద హాల్ ఎందుకయ్యా అని అంటే, పిల్లలందరూ వచ్చి ఇంట్లో ఉండాలన్నా, వాళ్ళు ఇక్కడ ప్రార్థన నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో వాళ్ళు బ్రతకాలి, ఎవరైనా ఉంటే ఇక్కడ ఉండాలి, మా ఇల్లు పిల్లలందరి కోసం ఉండాలన్నా. అన్నా నాకు ఫిజికల్గా నా పిల్లల కంటే కూడా నాకు స్టూడెంట్సేనన్నా నిజమైన పిల్లలు, వాళ్ళని దేవుని కొరకు నేను బ్రతికించాలి, దేవుని కొరకు వారిని వెలిగించాలంటూ పెద్ద ఇల్లు కోరుకునేవారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద బెడ్రూమ్లు, పెద్ద హాలు అట్లా కోరుకొని ఎప్పుడు రాత్రింబవళ్ళు పిల్లలకి ఆతిథ్యం ఇస్తూ, భక్తి నేర్పిస్తూ, ప్రేమిస్తూ వాళ్ళకి అన్ని విధాల సహాయం చేశారు. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, మగ్గులో ఉన్నదాన్ని తొందరగా పోసేసాడట చాలా జీవితాల్లోకి, అందుకని ఇన్ని జీవితాలు వచ్చి నిలబడ్డాయి. ఎంతో గొప్ప జీవితాన్ని క్రిస్టి సక్సెస్ఫుల్గా జీవించాడు. అందుకే అక్కడ వాక్యం కూడా వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటూ దేవుడు క్రిస్టిని ఇప్పుడు మెచ్చుకుంటున్నాడు అనుకుంటాను. యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి వెళ్తే రమ్య అంటది, నేను పిల్లలు కూడా ఒకేసారి పోయి ఉంటే అందరం ఒక చోట ఉండేవాళ్ళంగా, నన్ను పిల్లల్ని కూడా తీసుకెళ్తే అందరం ఒక చోట ఉండేవాళ్ళంగా అనింది. ఆ మాట అనకూడదమ్మా, నువ్వు ఆ మాట అనకూడదు, నిన్ను వాడు ఎంచుకుందే నువ్వు సేవ చేయాలి. అయితే ఒక విత్తనాన్ని నాటితే గోధుమ గింజ అది చాలా విత్తనాలు అవుతుందని క్రిస్టి చనిపోయాడని తెలియగానే జెస్సీ పాప అనిందట, మమ్మీ డాడీ చేసిన పరిచర్య నేను చేస్తా మమ్మీ, కొనసాగిస్తా మమ్మీ, డాడీ వదిలిపెట్టిన పరిచర్య నేను కొనసాగిస్తా మమ్మీ అనిందట. నా కూతురు చేసి ఎక్కడ ఇంత దిబుడ్డది, నేను ఆ పరిచర్య కొనసాగిస్తాననిందట. తమ్ముడోళ్ళందరూ ఎవరి కోసం తన డబ్బును, తన సమయాన్ని, తనకున్న సమస్తాన్ని దారిపోసినాడో ఆ తమ్ముడోళ్ళందరూ మేము
ఈ వెలుగును కొనసాగిస్తామని వాగ్దానం చేస్తుంటే రమ్య గెలిచింది, క్రిస్టి గెలిచాడు, జయరావ్ అంకులు, ఆంటీ రాజశ్రీ ఆంటీ గెలిచారు, సార్ ఆంటీ, అలా తర్వాత ప్రదీప్ మరి సుధీర్ అంకులు గెలిచారు. మీరు ఎవరిని పెంచారు, ఎవరి కోసం వారు అలా బ్రతుకుతూ 2 కుటుంబాల్లో ఈరోజు ఇంతమందికి ఆదర్శమై, ఇందాక మరి ఏలూరు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కొలీగ్ చెప్పారు, ఈ భూమి మీద యేసుక్రీస్తులాగా బ్రతికాడు అని. కొందరు పౌలులాగా బ్రతికాడని నేను అన్నాను, యేసయ్యలాగా బ్రతికాడు. ఇందాక చెప్పాను కదా, అన్ని క్యారెక్టర్స్ బైబిల్లో నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒక తిమోతి, ఒక ఫిలోమోను, ఒక తీతుకు, ఒక ఎఫెఫ్రా, అందరూ కళ్ళ ముందు కనపడుతున్నారు. అందరి జీవితాన్ని చదువుకున్నదల్లా జీవించాడు. అలా జీవించి సాక్ష్యం మిగిల్చి వెళ్ళిపోయినాడు. ఇంతమందిని వెలిగించాడు. ఆ వెలుగును రమ్య ద్వారా దేవుడు ముందుకు కొనసాగిస్తాడు. జోవి ద్వారా, జెస్సీ ద్వారా కొనసాగిస్తాడు. అనిల్, విజయ్, రాధిక, సూర్య, జిఎంసి ఫ్యాకల్టీ ఏలూరు, కొడాలి ప్రదీప్, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని వారిని ఆహ్వానిస్తున్నాను. జూనియర్స్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. యాజ్ ఏ సీనియర్ నన్ను కూడా ఇన్స్పైర్ చేసినటువంటి క్యారెక్టర్ క్రిస్టిది. అంటే ఐ అడ్మైర్ ఆ క్రిస్టి ఎలా ఉన్నాడు, ఎలాగా ఉంటున్నాడు అనేది నేను చూసి నేర్చుకున్న సంగతులు కూడా చాలా ఉన్నాయి. నా ఆత్మీయ తండ్రి కడముట్టించినాడు తన పరుగు అని చెప్పినాను. మంచి పోరాటం పోరాడాడు. అనేకుల్ని, నాలాంటి వారిని దేవుని దగ్గరికి నడిపించాడు. పాపానికి దూరంగా పెట్టి నిత్య రాజ్యానికి వారసులను చేసేటువంటి రీతిలో ఆశీర్వాదం అంటే ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన అని నోటితో చెప్పలేదు, నిరూపించాడు. యేసు ప్రభులు వారు 3.5 సంవత్సరాల సేవ చేసినాడు, ఎఫెక్టివ్గా చేసినాడు. ప్రదీప్ అన్న కూడా అంతే, తక్కువ కాలమే పరిచర్య, ఇంతమందిని గెలుచుకున్నాడు. ఎంత బలమైన మోటివేషన్ ఇచ్చేవాళ్ళంటే ఆ ఒక్క మోటివేషన్ పట్టుకొని మళ్ళీ అన్నను కలిసేంత వరకు కూడా అదే ఉజ్జీవంతో నడవగలిగేంత ఉజ్జీవంగా మాట్లాడేవాళ్ళు, ఆత్మీయంగా ఉన్న ప్రతి డౌట్ తీర్చేవాళ్ళు. దేవుని యందు బలమైన పోరాటం పోరాడారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుతో ముట్టించాను. ఇకను నా కోసం జీవ కిరీటం, నీతి కిరీటం ఉంచబడిందని పౌలు చెప్పినట్లుగానే క్రిస్టి అన్న కోసం కూడా దేవుడు సిద్ధపరిచుంటాడు. హీస్ ఎ గుడ్ పర్సన్, హంబుల్ పర్సన్, అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు 3 yearsలో అక్క అయినా సరే రమ్య మ్యామ్ మ్యామ్ అని పిలిచేదాన్ని. అక్క అని పిలువు దెప్పి పడుస్తూ ఉంటారు. నాకు అలవాట్లేదు. నేను సంబోధించిన ఫస్ట్ నుంచి ఏదైతే సంబోధించానో నేను అదే సంబోధించగలను అని చెప్పేదాన్ని. నౌ ఐ కెనాట్ కాల్ హిమ్ అన్న ఎనీమోర్. ఆయన ఎప్పుడు అడిగేవాళ్ళు కూడా కాదు. మ్యామ్ మిమ్మల్ని అక్క అని పిలుస్తాను ఇప్పటి నుంచి. నా పేరు సుకుమార్, ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 3rd year చదువుతున్నాను. మేము రావడంతోనే ఫస్ట్ బ్యాచ్ మాది. మాకు ఫెలోషిప్ అంటే ఏంటో కూడా తెలియదు, ఫ్యాకల్టీ అంటే చాలా భయం. సడన్గా ఒక రోజు రమ్యక కాల్ చేసి ఇంటికి రండి ఒకసారి మా ఇల్లు ఇక్కడ అని చెప్తే అక్కడికి వెళ్తే చాలా భయపడితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్నింగే క్లాస్ చెప్పిన మేడం మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఏదో సొంత మనుషుల్లాగా ఊరే ఇట్రండ్రా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఎక్కడ ఫెలోషిప్ అయినా వాళ్ళ సొంత కారులోనే తీసుకెళ్ళి అన్న మా పిల్లలు అందరికీ చెప్పుకుంటూ, నేను ఎవరినో కూడా తెలియదు ఎవరికి, అన్నయ్య అబ్బాయి మా పిల్లాడు ఏలూరులో చదువుతున్నాడు మంచిగా పాడతాడు అందరికీ చెప్తూ అసలే ఎవర్రీ మనుషులు అసలు అందరికీ వెళ్ళి నా పిల్లడు అని చెప్పుకుంటే నేను ఏమైనా తింగరోళ్ళు అని అనుకునేవాడిని. కానీ ఎంతమందిని చూస్తుంటే మాటలు కూడా రావట్లేదు.
ఎప్పుడెక్కడికి తీసుకెళ్ళిన కారులో ఆ జర్నీ చేస్తున్న టైంలో కూడా ఆ టైం వేస్ట్ చేయకుండా ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఆ టైంలోనే కలిసి పాటలు పాడుకుంటూ కొట్టుకునే వాళ్ళం. సరే నీ పాట పాడతాను, సరే నీ పాట పాడతాను సార్ అంటే, ఉండరా నేను పాడిన తర్వాత పాడదు కానీ అంటూ అక్కడే ప్రార్థన ఎలా చేసుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మీ ఏజ్ ఇట్లాంటిది, అదే ఇది టెంప్టేషన్స్కి ఎక్కువ గురవుతారు ఈ ఏజ్లో. ప్రతిదీ వ్యర్థమైనది ఏమీ మాట్లాడకుండా ప్రతిదీ అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఉన్నంతకాలం కూడా నిజంగా కూడా పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకులాగే మాట్లాడినట్టుగా మాట్లాడేవారు నాతో. బట్ ఏనాడు కూడా నేను అలా చూడలేదని నేను అనుకున్నాను. కానీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ బ్యాచ్ మాకు అసలు ఏమీ తెలియదు. బట్ ఫెలోషిప్ అంటే ఇది, ఈఎంఎఫ్ అంటే ఇది, అందరు ఇట్లా ఉంటారు, మెడికల్ ఫీల్డ్ ఉన్నా సరే ఇలా చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పేసి మాకు ముందుగా అన్నీ చెప్పి వెళ్ళిపోయారు. అది మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో దైవజనులు సూర్యచంద్ర గారు ఉన్నారు. వారిని వేది మీదకి ఆహ్వానిద్దాం. కుటుంబాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ఆదరణకరణ మాటలు అందిస్తారు. అలాగే తర్వాత దైవజనులు పాల్ చౌదరి గారు కూడా ఉన్నారు. వారిని కూడా సిద్ధపడాల్సిన కోరుకున్నాం. తర్వాత చాలామంది మెడికల్ ఫెలోషిప్ స్టూడెంట్స్ ఉన్నారు. వారిని కూడా ప్రిపేర్గా ఉండమని కోరుకుంటాం. మన ప్రియులు మన హితులు మరి క్రీస్తునందు నిద్రించినప్పుడు మనకి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. అయితే ఆ దుఃఖము మరి నిరీక్షణ లేనటువంటి దుఃఖం కాదు. ఎందుకంటే రేపు క్రీస్తు ప్రభువారు వచ్చిన రోజున మరి క్రిస్టి ప్రదీప్ని దేవుడు తీసుకొని వెంట పెట్టుకొని వస్తాడు. తన సంఘంతో ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమై ఉన్న మనము తిరిగి లెగుస్తాం. ఇది క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ. బాప్తిస్మిచ్చి యోహాను మహా అయితే 31 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. శామ్యుయల్ మోరిస్ 21 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. వారు జీవించింది కొద్ది కాలమే అయినా వారు వారి జీవితానికి సరిపడా సేవ చేసి నిద్రించారు. వారిలో క్రిస్టి ప్రదీప్ కూడా ఒకడు. గ్యారంటీగా మరి నేను ఆమోద ముద్ర వేసి చెప్పగలను. మరి ఇంతమంది మరి తనను ప్రేమించి మరి ఇక్కడికి వచ్చి వీరు చేసుకుంటున్నటువంటి యొక్క షేరింగ్ అంతా కూడా అనుభవాలు అవి కాకతాళీయంగా రాలేదు, కానీ వారి బాటమ్ ఆఫ్ ద ఆర్ట్ హృదయంలో నుంచి వచ్చినటువంటి షేరింగ్స్ ఇవన్నీ వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. వాస్తవానికి మొన్న ఫ్యామిలీ వారు కూడా వచ్చారు. క్రిస్టి ప్రదీప్ వీళ్ళిద్దరు కూడా మరి కలిసి వీరి కుటుంబాలు క్రిస్టి ప్రదీప్ రమ్య ఈ 2 కుటుంబాలు కలిసి మరి ఖమ్మంలో బాగా పరిచర్య చేస్తూ ఉంటారు. మేమేమో యుఈఎస్ఐ అనే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటాం. వీరేమో యుఈఎస్ఐకి అనుబంధ సంస్థ అయినటువంటి ఈఎంఎఫ్ఐలో వారు వర్క్ చేస్తూ ఉంటారు. ఇవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఒకానొక సమయంలో దాదాపు 7-8 సంవత్సరాల క్రితం నన్ను వాళ్ళ స్టూడెంట్ క్యాంపులో మరి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి మరి కొంతమందికి నేను కూడా తెలుసు. మరి వీరి ఫ్యామిలీస్ ఎంతగా సర్వీస్ చేస్తారంటే వాళ్ళ ఇళ్ళు పరిచర్యకి ఇచ్చేస్తారు, వారి వస్తువులు పరిచర్యకి ఇచ్చేస్తారు, వాళ్ళ ధనాన్ని పరిచర్యకి ఇస్తారు, వారి సమయాన్ని పరిచర్యకి ఇస్తారు. మరి వాస్తవానికి యథార్థం చెప్పాలంటే మేము కోరుకునేది మా ఫ్యూనరల్స్కి వీళ్ళు రావాలి, కానీ ఎట్లాగా మరి క్రిస్టి ప్రదీప్ యొక్క ఫ్యూనరల్కి మరి మేము వస్తామని ఎప్పుడు అనుకోలేదు. దేవుని ప్లాన్స్ వేరు, మానవుల యొక్క ఆలోచనలు వేరు. ఆ తర్వాత పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా మీరు స్టేజ్ మీదకి రావాలని రమ్యక్క మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ, విశేషంగా ఇక్కడ ఉన్న సహోదరి రమ్యకి ప్రభు యొక్క ఆదరణ ఓదార్పు కలుగునుగాక. సహోదరుడు క్రిస్టి మాకు చాలా ప్రియుడు. సహోదరులు సిరిల్ కన్నా గారితో తన విద్యార్థి దశలోనే మరి స్టూడెంట్గా ఉన్నప్పుడే మా సంఘానికి వచ్చి గొప్ప చిల్డ్రన్స్ మినిస్ట్రీ చేశారు.
పిల్లల పరిచర్య చేశారు. ఒక మంచి చిల్డ్రన్స్ రిట్రీట్ జరిగినప్పుడు వారిని, వారి జీవితాలని, వారి మాటల్ని 3 రోజులు విన్న పిల్లలు చివరికి కన్నీళ్ల పర్యంతమై ఏడ్చి తమ పాపాలు ఒప్పుకుని చాలామంది తమ జీవితాలను యేసు ప్రభుకి ఇచ్చారు. చిన్న పిల్లలు. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుండి మరి సహోదరుడు క్రిస్టి అన్న, అలాగే సహోదరి రమ్య అన్న మా హృదయాల్లో చాలా గొప్ప గౌరవం. ఎప్పుడు కూడా అదే మాట్లాడుకుంటాం. అలాగే సహోదరులు ధీరజ్ గురించి, అలాగే సహోదరులు సిరిల్ గారి గురించి మేము ఆలోచించినప్పుడల్లా కూడా చాలా వారి పరిచర్య కొన్ని వేల మందిని ప్రభు వైపుకు తిప్పుతూ ఉందని మేము సంతోషిస్తూ ఉంటాం. మరి ఇంత ఆకస్మికంగా ఈ వార్త వినాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఈ ఉదయకాలం పేపర్ క్యాజువల్గా చదువుతూ ఉండగా పేపర్ చూసి నిర్ఘాంతపోవడం జరిగింది. పాస్టర్ గారికి చెప్తే అసలు ఎలా తీసుకుంటారో నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ చెప్పి ఈ పరిస్థితిని వివరించడం జరిగింది. మంచి పోరాటం. హీ వాజ్ ఎ గ్రేట్ సోల్జర్, హీ వాజ్ ఎ గ్రేట్ అథ్లీట్, అలాగే హీ వాజ్ ఎ గ్రేట్ స్టూవర్డ్. తన విశ్వాసమును కాపాడుకున్నాడు. బర్నబాస్ బాబు అందరు వెళ్ళిపోయినా నేను మాత్రం మాట్లాడాలని నిలవబడ్డాడు. అందుకని తను మాట్లాడతాడు. జనరల్గా చిన్నప్పటి నుంచి ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉండేవి లైఫ్లో. నేనంత తొందరగా కూడా ఎవరిని నమ్మేవాడిని కాదు. కానీ నేను ఎలా కరెక్ట్ అయ్యానో తెలియదు. కానీ మేడం వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి, సార్ చూపించే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చెప్పే వాక్యం కానివ్వండి, నన్ను అసలు లిటరల్లీ అట్రాక్ట్ చేసి ఫెలోషిప్కి రావడానికి. నేను ఎలా కరెక్ట్ అయ్యానో నాకు తెలియదు. చిన్నపిల్లలు సరిగ్గా నాతో ఆడుకొని కూడా ఆడుకోరు మా ఊర్లో. అయితే నేను కొంచెం సీరియస్గా మాట్లాడతాను. మరి జోవి అయితే అసలు నేను ఎప్పుడు ఫెలోషిప్కి వెళ్ళినా కానీ నా దగ్గరికి వచ్చేవాడు. ఐ డోంట్ నో హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను మా కాలేజీలో ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు డాడీ. ఒకటి దేవుడికి, 2 మీకు, ఇంకొకటి మా ఫెలోషిప్లో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేవాడిని. నిన్న కూడా అన్నకు కాల్ చేశాను. అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలి నేను అంటే, మేము వచ్చేసరికి లేట్ నైట్ అయిపోతుందిరా అంటే, లేదు సార్ ఎలాగైనా కలవాలి, మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఈరోజు నా బర్త్డే సార్, నేను మీకోసం స్వీట్ చేశాను, నా కోసం ప్రేయర్ చేయండి అని అడుగుదాం అనుకున్నాను. కానీ నాకు ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకు ఫెలోషిప్ అనేది ఇంకొక ఫ్యామిలీ వంటిది. రమ్య మేడం ఈజ్ మై అనదర్ మదర్. క్రిస్టి ప్రదీప్ సార్ ఈజ్ మై అనదర్ ఫాదర్. నేను మా డాడీ కన్నా ఎక్కువగా సార్ చెప్పిన మాటలే వినేవాడిని. నేను స్టార్టింగ్ కాలేజ్ అయినప్పుడు చాలా చెడ్డ అలవాట్లు నాకు ఉండేవి. నన్ను ఎవరైనా మార్చారు అంటే అది ఫెలోషిప్. నాకు బైబిల్ చదువు కూడా అలవాటు చేసింది క్రిస్టి ప్రదీప్ సార్. మేడం కూడా చెప్పుకోకుండా చాలా విషయాలు నేను ఓన్లీ సార్కే చెప్పేవాడిని. సార్ ఏ రోజు నాకు వచ్చిన మార్క్స్ని బట్టి కానీ, నా క్యారెక్టర్ని బట్టి కానీ నన్ను తక్కువ చేసి చూడలేదు. ఎప్పుడు చూసినా కానీ ఫెలోషిప్ 2024 బ్యాచ్ అండి వచ్చిందంటే ఫస్ట్ నన్నే మాట్లాడడం అనేవాళ్ళు. ఏ యాక్టివిటీ ఉన్నా ఫస్ట్ నన్నే ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు అసలు కొన్నిసార్లు చెప్పాలనిపించేది సార్కి, సార్ నేను అంత మంచివాడిని కాదు సార్, నేను అంత వర్తి కాదు మేడం, నన్ను అంతగా ఎంకరేజ్ చేయకండి, నేను బయటికి కనబడేంత మంచివాడిని కాదని. కానీ అసలు అన్న చెప్పిన వాక్యం కానివ్వండి, మేడం మాట్లాడే మాటలు కానివ్వండి, నాకు అసలు గుండె రాత్తుకున్నట్టు అనిపించేది. నేను నిజంగా మేడంకి సార్కి ప్రూవ్ చేసుకోవాలని చెప్పే వాక్యం చదివేవాడిని. కానీ ఇప్పుడు అసలు సార్ మాతో 5 years ఉంటారు, సార్ చాలా నేర్చుకుందాం అనుకున్నాను. మ్యామ్ ఐ ప్రామిస్ యూ, నేను ఇది ఫెలోషిప్ MBBS అయినంత కాలం కాదు మ్యామ్. మీ ఫ్యామిలీ తోటి నాకు కనెక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఐ లిటరల్లీ లవ్ యువర్ ఫ్యామిలీ మ్యామ్. నేను జోయికి ఇంకో బ్రదర్లా అంటాడు, జెస్సీకి ఇంకో బ్రదర్లా అంటాడు, మీకు ఇంకొక సన్లా అంటాడు మ్యామ్. నా లవ్ని నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవచ్చు మ్యామ్. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరకపోయినా పర్లేదు మ్యామ్. బట్ ఐ లవ్ యువర్ ఫ్యామిలీ వెరీ మచ్ మ్యామ్. క్రిస్టి అన్న, నేను MBBS ఫస్ట్ ఇయర్ నుంచి అన్న నాకు తెలుసు. కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు
అన్నం చూసి మొత్తం అనుకున్నాను, ఇలా ఉండాలి, అన్నలాగా ఉండాలి. చాలా నేర్పించాడు అన్న. క్వైట్ టైం, ప్రార్థన. ఒక లాస్ట్ 3 years నుంచి అన్న ఏలూరు రావడంతో ఇంకా దగ్గరగా ఉన్నాము. అసలు ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి, ప్రార్థన ఒక విలువ అన్నీ అన్న నేర్పించాడు. ఫెలోషిప్ ఇంకా ఎలా లీడ్ చేయాలి, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేవారు. అన్న ఎప్పుడు చూసినా ఎంతసేపు పిల్లలు అంతే. ఎప్పుడు పిల్లలే. కాలేజ్ అయిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా ఈ కాలేజ్కి వెళ్తున్నాం, ఆ కాలేజ్కి వెళ్తున్నాం. పిల్లలతో పాటు వెళ్ళిపోయేవారు, పిల్లలతో పాటు ఫెలోషిప్స్కి వెళ్ళిపోయేవారు అన్న వాళ్ళు. ఆ విషయంలో అసలు ఎక్కడ కూడా వెనకాడేవారు కాదు. ఎప్పుడు కూడా వెన్ దే నీడెడ్ టు గో టు ఎ ఫెలోషిప్, దే విల్ లీవ్ ఎవ్రీథింగ్, దే విల్ లీవ్ ఆల్ ద వర్క్స్, దే విల్ టేక్ దేర్ చిల్డ్రన్ అండ్ దే గో టు ద ఫెలోషిప్. దే వోంట్ థింక్ ఎనీథింగ్. ఇంకా దేని గురించి ఆలోచించుకుంటే కేవలం దేవుని పని అంతే. పిల్లలు. నిన్న 7:23కి అన్న నాతో మాట్లాడరు. ఈసీ క్యాంప్ గురించి డిస్కస్ చేశారు అన్న. ఇంకా అదే లాస్ట్ కాల్. సో అన్న, వాట్ ఎవర్ ద లీగసీ దట్ యు హావ్ లేడ్ డౌన్, విల్ డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్. నక్క, వీఆర్ ఆల్ విత్ యూ. క్రిస్టియన్లో ఇట్టి హృదయాన్ని కలిగి ఉంటాం మేము గమనించాం. ఫెలోషిప్లో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా క్వైట్ టైం గడపాలి, ఏ విధంగా వాక్యాన్ని ధ్యానించుకోవాలి, ఏ విధంగా స్టెప్స్ అన్న నేర్పించాడు మాకు. ఏదేమైనాను ఫిల్ చేయలేని వాయిడ్ని దేవుడు క్రియేట్ చేశాడని నేను చెప్తున్నాను. అయినా కూడా దేవుని ప్రశ్నించే వాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుడు సత్యవంతుడు, నమ్మదగిన వాడు, ఆయన ఆదరణ దయచేస్తాడు. థ్యాంక్ యూ. వారు ఎక్కడున్నా కూడా ఒకసారి రండి. ఈఎంఎఫ్ఐ ఫ్యామిలీ మెంబర్స్ని బ్రదర్ అన్న, సుకుమార్ అన్న, విద్యక్క, సోలమన్ అన్న, ఎమ్మి అన్న, ఆనంద్ అన్న, హారికక్క, ఆల్బర్ట్ అన్న, వినీలక్క అన్న, రవితేజ్ అన్న, రాజేశ్వరరావు అన్న, శాంసన్ సుజిత్ అన్న, సోలమన్ అన్న, వినీలక్క, ప్రదీప్ సుందర్ అన్న, అక్క కృప అన్న, అక్క వంశీ అన్న, మేషక్ ఎక్కడున్నా, ఈఎంఎఫ్ఐ గ్రాడ్యుయేట్స్, ఏపీటీఎస్ గ్రాడ్యుయేట్స్ అందరూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సృజన్ అన్న. మీ అందరికీ వందనాలండి. ఇలా మేమందరం ఇక్కడ నిలబడే ఒక సందర్భం వస్తుందని మేము ఎవరం కల్లా కూడా అనుకోలేదు. ఎవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అని వైద్య విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ మధ్యలో చేసే పరిచర్యలో మేమందరం భాగం. మా కుటుంబంలో ఒక తమ్ముడు ఈరోజున మా మధ్య లేకపోవడం అనేది దేవుని చిత్తాన్ని మేము గౌరవిస్తున్నాం. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి. మేము అందరం క్రిస్టీతో కలిసి పనిచేస్తున్నాం. క్రిస్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి కోఆర్డినేటర్గా గత 10 సంవత్సరాలుగా మా అందరితో కలిసి పనిచేశాడు. మేము మాలో కొంతమంది చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మా అందరికీ తను కోఆర్డినేటర్. ఈ సందర్భంగా నేను మాలో ఉన్న కొద్దిమందిని మాట్లాడాలని కోరుతున్నాను. రాజేష్ అన్న. He is son of man, God of man, man of God at the same time. అతను చేసినటువంటి పనులన్నింటిలో కూడా he was very inclusive, very involving. Inclusive used to include everybody. చిన్న పెద్దలైనా సరే, చిన్నలైనా సరే, తను చిన్నవారైనా సరే, లేక anybody from any state, any religion, any language. He was very inclusive and very involving with all the activities of the MFI. తమ్ముడు గురించి మాట్లాడడానికి మాటలు రావు. అంటే 10 years 12 years చిన్నోడైనప్పటికీ వయసులో మాకంటే 10 times ఎక్కువ సేవ చేశాడు మెడికల్ స్టూడెంట్స్ మధ్య. పక్కనే ఉండి కాలేజీకి నెలకు ఒకసారి వెళ్ళలేకపోతా ఉన్నాను. తమ్ముడు ఎప్పుడు మీటింగ్ అంటే అప్పుడు రాజప్రాణ నేను వచ్చానన్నా, మీరు ఎక్కడున్నారు, ఇంకెంత టైం పట్టింది రావడానికి మీటింగ్కి, ఫోన్ చేసేవాడు.
ఒక 10 days బ్యాక్ ఫోన్ చేసి, అన్న వైజాగ్లో ఫెలోషిప్ గ్యాదర్ అవ్వట్లేదు, మీరు ఎప్పుడు రెడీగా అంటే నేను అప్పుడు వస్తారన్నా, మనం వెళదాం, 2 days ఉందాం, ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం, ఫెలోషిప్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నా అక్కడ అన్నాడు. తమ్ముడు డేట్ ఫిక్స్ అయ్యి ఈ మంత్ లోపలే అన్న. క్రిస్టి అన్న వారి బావగారు ఉన్నారు, రాజేష్ అన్న. రాజేష్ బాబురావు జయరాజ్ గారు, జయరాజ్ గారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. హీస్ నెవర్ బీన్ మై బ్రదర్ ఇన్ లా, హీస్ ఆల్వేస్ బీన్ మై స్ట్రెంగ్త్, మై బ్రదర్, మై ఎవ్రీథింగ్. పేరుకే బయట నుంచి వచ్చాడు కానీ మా కుటుంబంలో ఆయన లేకుండా ఏది జరగలే. డాడీ గురించి చెప్పాలంటే డాడీ అయినా ప్రాణము, ఏదైనా డాడీయే చేస్తాడు నాకు. ప్రతి విషయంలో కూడా నాకు ఎగ్జామ్స్లో మార్క్స్ తగ్గిపోతే నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు పెద్ద అలాగే డాక్టర్ అవ్వాలి అని చెప్తూ ఉండేవారు డాడీ. నాకు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు డాడీ. ఏది కావాలంటే అది, డాడీ ఇది కావాలి డాడీ అంటే సరే నెక్స్ట్ టైం కొనిపిస్తా, లేదా ఈసారి కొనిపిస్తా. శామ్ సిద్ధార్థ గారు, he's a very beloved brother and he has done much more for the Lord's kingdom in medical colleges than any few people whom I know. Commit this family into the Lord's hands. Thank you. ఇది చాలా నాకు ఊహించినటువంటి, ఇది మాటలు కూడా లేవు. ఎంత పరిగెత్తు ఉండేవాడు పరిచర్య కొరకు. క్రిస్టి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. మా రమ్య, ఐ డోంట్ నో ఏం చెప్పాలో నాకు తెలియదు. దేవుడు ఓన్లీ ఈ యొక్క గ్యాప్ని పిలిచేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యేసు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. క్రిస్టి మా గృహానికి అల్లుడుగా వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు అయ్యాడు. మేమందరం అట్లనే ఆయన్ని భావిస్తాము. ఈ కార్యక్రమం వచ్చినా కూడా మరి నలుగురం కూర్చుంటాం. మేమిద్దరం, రాజేష్ పాల్ వాళ్ళిద్దరు, క్రిస్టి వాళ్ళిద్దరు, మొత్తం 6 కూర్చొని మాట్లాడుకుంటాం. విషయాన్ని మాట్లాడుకొని దాన్ని క్లారిఫై చేసుకుంటాము. ఏ విషయమైనా సరే ఆయన ఈ వివాహమైన నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ నాకు ఎదురు చెప్పటం అనేటువంటిది లేదు. నేను అందుకనే మీకు చెప్పాను, ఆయన అల్లుడుగా వచ్చాడు కానీ నిజంగా పెద్ద కుమారుడు. బైబిల్ అనే పేరు పెట్టుకున్నాం మేము ఆయనకి. బైబిలు ఆమూలాగ్రంగా చెప్పగలిగినటువంటి సమర్థుడు దేవుడు. అలాంటి అల్లుణ్ణి మాకిచ్చాడు అని అంటే దేవుడికి మేము వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
ఆయన నిన్న వెళ్ళేటప్పుడు కూడా మంచిగా అందరం మాట్లాడుకున్నాం. సాయంకాలానికి రేపు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని వచ్చారండి. ఆ రాత్రి ఉంటే మేము ఇప్పుడేమనుకుంటామంటే, ఆ రాత్రి ఉంటే బిడ్డ మాతోనే ఉండేవాడేమో అనుకుంటాం. మరువు లేనటువంటి మనిషి, మార్పు లేనటువంటి మనిషి. ఆయనకి ప్రభు ఆయన చిత్తం అయితే పరలోక రాజ్యంలో తప్పక స్థానం అనుగ్రహిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నా బిడ్డకు దేవుడు మంచి ఓర్పునివ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని, ఓదార్పునివ్వాలని. పిల్లలు ఒక మాట అన్నారు, డాడీ మీరు వదిలిపెట్టినటువంటి పరిచర్య మేము చేస్తాం. కడుపు నిండినంత మంచి మాట అది. కనుక మీరందరినీ చేతులెత్తి నమస్కారం చేస్తూ నేను అడిగేది ఏమిటంటే, బిడ్డ కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది. చివరిగా మరి మా కుటుంబాలన్నింటికి మా పెద్ద అయినటువంటి ఒకరుమా Words cannot really describe the pain that we are undergoing at the moment. As a pastorగా చాలా కుటుంబాల్లో చాలా మందికి ఆదరిస్తూ ఉంటాం, కానీ ఈ సమయంలో అసలు మాట్లాడటానికి కూడా ఏం మాటలు రావట్లేదు. తప్పనిసరిగా ఒకనొక దినమందు దేవుని సన్నిధిలో కలుస్తామనేటువంటి ఒక నిరీక్షణతో నేను మాటలు ముగిస్తాను. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. ఈ విధంగా ప్రదీపుని ఇంత చిన్న వయసులో ప్రభు పిలుస్తారని ఎవ్వరు ఊహించరు, ఎవరికి అర్థం కాదు కూడా. దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియుడు, ఒక చిన్న క్రైస్తుల తన బాల్య జీవితంలోనే అనేక వందల వేల మందికి సువార్త ప్రకటించిన అద్భుతమైన యవనస్తుడు. కుటుంబంతో భార్య భర్తల బిడ్డలతో కలిసి తన సేవ చేయాలని ఎంతో గొప్ప ఉద్దేశం. అయితే మరి ఎందుకు ప్రభు పిలిచారో ప్రభుకు తప్ప మరి ఎవరికి అర్థం కాదు. ఆయన ఎవరు కూడా ప్రశ్నించలేం కదా. ఈ వార్త వినగానే అసలు చాలా భయంకరంగా నమ్మబుద్ధి కాలేదు. చివరి వయసులోనే అనేక వందల వేల మందికి, విశేషంగా ఎక్కువగా ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణుడు, ప్రవీణుడు, చిన్న వయసులో డాక్టర్గా అనేక వందల వేల మందికి సువార్త ప్రకటించిన ఒక యవనని ప్రభు ఎందుకు పిలిచాడో ఆయనకి తప్ప భూలోకంలో ఎవరికి అర్థం కాదు. అయితే ఒక దినం ముందు కలుసుకుంటామనే గొప్ప విశ్వాసం. ఈ లోకంలో మరి సగభాగమైన భార్యను బిడ్డను విడిచి, తల్లిని, అత్తమామలు, బంధువర్గాన్ని విడిచి ప్రభు సందికి వెళ్ళాడు. వారి యొక్క నాన్న కలుసుకున్నాడు. ఇంకా ఒకటి ఏదైనా మిగిలి ఉంటే తనకంటే ముందుగా ఈ లోకం నుండి వెళ్ళిన సుధీర్ డేవిడ్ రాజ్ సహోదరుడు వారి ఫాదర్ కలుసుకున్నాడు. మనం కూడా అందరం కూడా ఇది ఒక దినం ముందు వెళ్ళవలసిన వారమే. సమాధానం కలిగి ఉందా? మనం చేయగలిగిందల్లా కూడా ప్రభువును మహిమపరుస్తూ, భార్య ఓదార్పు కోసం, ఆదరణ కోసం మంచిగా బిడ్డలతో తమ శాశ్వత జీవితంలో దేవుని కొనియాడినట్లు, దేవుని మహిమపరిచినట్లు వారి తల్లిదండ్రులు కూడా ప్రభు ధైర్యపరిచినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన మాటలు ఆలకించను కాక. ఆమేన్. రెండు మాటలు రోహి మాట్లాడతాడు, తర్వాత రమ్య 2 మాటలు మాడిన తర్వాత ముగిస్తున్నాం. ఇంకా మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ టు ఆల్ ద వన్ హూ ఆర్ హియర్. నాకు బాబాయ్ కన్నా he has always been my guiding star. Whatever the advice that we take in the family, or whatever the advice that I take in my life, he is the one who has guided me all through this. Rather than my father, rather than my mother, he is the one who has decided my right paths all the time. It's not just missing a person in the family, but we are going to miss the person who is going to guide. Even as తాజా చనిపోయిన తర్వాత కూడా
Tati used to be the head of the family and take care of all things. But even as he passed away, we didn't get delayed or we didn't fall down, because we thought that no matter what, there is a person who can guide us, who got trained by grandfather, who can guide us, who can choose us to the right path. But today we have lost also. This has been a great loss to the family. But we trust in God and look up to Him. Amen. చివరిగా రమ్య మాట్లాడు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. నా ఫోన్లో క్రిస్టియన్ పేరు ఫినెహాస్ అని ఉంటుంది. ఫినెహాస్ ఏం చేశాడంటే, ఇజ్రాయేలీల పాలెంలో పాపం జరుగుతున్నప్పుడు ఒక ఖడ్గం తీసుకొని ఆ పాపం చేసిన వాళ్ళని ఇట్లాగా పొడి చేశాడనమాట. అది తప్పు కదా అని నాకు అనిపించినప్పుడు, నేను వాక్యం చదువుతున్నప్పుడు దాని కింద ఏముందంటే ఫీనెహాస్ గురించి, అతడు దేవునికి అసహ్యమైనది ఓర్చుకోలేని మనస్తత్వం, దేవుడు పాపము అది చేయొద్దని చెప్పాడు. సో అది అతను ఓర్చుకోలేక ఆ పాపాన్ని సంహరించాడు అని. సో క్రిస్టీ వాజ్ లైక్ దట్. సో అంటే పాపాన్ని యూ హ్యావ్ టు ఇరాడికేట్ అనే దాంట్లో ఉంటారు. సో అంత రోషం కలిగి దేవుని కోసం పనిచేస్తారని నేను ఫీనెహాస్ అని పెట్టుకున్నాను. మొన్న ఒకరోజు అంటున్నాడు, ఫీనెహాస్ అని పెట్టావు, నువ్వు అందరికీ తెలియదు కదా, పిల్లలందరూ అడుగుతున్నారు ఫీనెహాస్ అంటే ఏంటంటే, నేను చెప్పేదాన్ని అన్న దేవుడి కోసం చాలా రోషం కలిగి బతుకుతారా, దేవుని పని తర్వాత మేము ఎవరమైనా అని. సో అలాగే పరిగెట్టాడు, చాలా ఫాస్ట్గా పరిగెట్టి ఫాస్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. రీసెంట్గా పీసీ వర్గీస్ గారిది వాళ్ళ వైఫ్ ఆయన చనిపోయినప్పుడు నేను అన్నతో అన్నాను, అమ్మో మనం కూడా అలాగే చనిపోదామమ్మో, నువ్వు వెళ్తావా నేను వెళ్తానా మళ్ళీ వెంటనే వచ్చేస్తాము, అప్పటి వరకు దేవుని పని చేద్దామమ్మో అంటే, మేము పెళ్ళైన దగ్గర నుంచి మెంటర్ చేసిన పిల్లలందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళ స్థాయికి వచ్చారు. లాస్ట్ ఇయర్ అన్నాను, చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదమ్మా, మనం వాళ్ళ తల్లిదండ్రులం కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా అంటే, ఎంతమందికని చూస్తావు నువ్వు, అందరికీ నువ్వు చూడలేవు, కానీ అందరి కోసం ప్రార్థన చేయి, లిస్ట్ రాసుకో అని చెప్పి 21 days ఫాస్టింగ్ ఉండి, చాంట్లో 21 days ఫాస్టింగ్ ఉండి, we prayed for our dear children and we prayed for the ministry in 2026. దేవా ఈ 2026లో నువ్వు పరిచర్లో మమ్మల్ని ఎట్లా నడిపించాలనుకుంటున్నావో మాకు తెలియచేయి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. లాస్ట్ వీక్ అయితే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరుగుతుంటే ఒక చెల్లి అడిగింది, అక్క ఏంటక్క ఇట్లా పరిగెడతారు, మీకు రెస్ట్ అవసరం లేదా, మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నారు, సాయంత్రం పరిచర్యకు తిరుగుతున్నారు, పిల్లల్ని తిప్పుతున్నారు అంటే, అరే దేవుడు ఇచ్చింది ఎవరు దేవుని కోసమే కదరా, పరిగెడుతూ ఉండాలి, ముసలి అయిపోయేదాకా పరిగెడుతూ ఉండాలి అని అలా పరిగెడుతూ ఉన్నాడు. ఈవెన్ కారులో నుంచి బయటకు దిగే ముందు వరకు జిఎంసి మచిలీపట్నం ఫెలోషిప్ పిల్లలతో మాట్లాడాము. 8:15కి అందరికీ బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాము. పెట్టిన తర్వాత బాక్స్ తీసుకొస్తాను చిన్న అని దిగారు, నాకు బాక్స్ ఇచ్చారు, జేసీకి ప్లేట్ ఇచ్చారు, ఇచ్చి డోర్ వేసేసారు. ఇంకొచ్చేస్తున్నాడు కదా అంటూ ఒక్కసారి పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే నేను జోవి పడిపోతున్నాడని జోవిని జేసీని చూసుకుంటా ఉన్నా. నా ధైర్యం ఏంటంటే మేము కారులో ఉన్నాం, మాకు దెబ్బ తగులుతుంది, ఈ మనిషి బయట నుంచి ఉన్నాడు కదా అనుకున్నాం. సరే డాడీ ఏడినానా అని వీళ్ళిద్దరిని కారులో ఇలా తలుపు తీయగానే మూలం పడిపోయి ఉన్నాడు. క్రిస్టీ అమ్మో అమ్మో నువ్వు ఇట్లా చెయ్యొద్దు, ఏంటి పడిపోయావు అని అరుస్తున్నాను నేను అంటే ఏం కదలేదు. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, డాడీ అంకుల్ చనిపోయినప్పుడు
దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయలేం చిన్ను, ఆయన సావరినిటీని మనం క్వశ్చన్ చేయలేమన్నాడు. ఈరోజుకి ప్రతిదినము జోవితో తాతకి గుడ్ మార్నింగ్ చెప్పు, తాతకి గుడ్ నైట్ చెప్పిస్తాను. ఇక నుంచి డాడీకి అని చెప్పాలి. డాడీ ఎప్పుడల్లా క్వశ్చన్ చేయొద్దన్నావు కదమ్మా, ఇప్పుడు నేనేం క్వశ్చన్ చేయలేనా దేవుడిని అన్నాను. ఒక్కదాన్నే ఉన్నాను అప్పుడు. దేవా ఏం చేయను అని ఒక అతను వస్తే ఫోన్ తీసుకొని అందరికి చేశాను, సిపిఆర్ చేశాను. ఏం లేదు, వాళ్ళు ఇంకా లెగమ్మ బాడీ అంటున్నారు. ఇది బాడీ కాదు, ఇది నా భర్త. నా డాక్టర్ అండి ఎంతమందికి కాపాడు, ఎంతమందిని ప్రేమించాడు అన్నాను. సో దేవుని పని కోసం ఎక్కడికైనా పరిగెడతాడండి. ఎక్కడికంటే అసలు నేను చెప్పలేను, దానికి అంతే లేదు. గుంటూరు, ఇప్పుడు కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి ఆయన సంపాదించిన ఆస్తి ఏదంటే ఇదే అనండి. నేను రీసెంట్గా ఏంటిమా పిల్లల సంగతి ఏంటిమా అంటే, నేను పిల్లలకి ఏం సంపాదించలేదు చిన్ను, కానీ నేను ముందు రోజు డాడీకి కూడా చెప్తున్నాను మీటింగ్ అంటే, డాడీ మేము ఖర్చు అయిపోతున్నాం దేవుని కోసం అంటే, అదే కదమ్మా మన ఆస్తి అన్నారు. ఇక్కడ వచ్చిన పిల్లలందరూ ఆయన నాకు సంపాదించిన పెట్టిన పిల్లలే నా ఆస్తి. నేను లాస్ట్ వీక్ ఒక జూనియర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ బాబుతో అన్నాను, అరే నేను అన్నా యు ఆర్ అవర్ చిల్డ్రన్ అంటే వి మీన్ ఇట్. ఎందుకంటే ఒకటే ప్రార్థన చేసుకున్నాం పరిచర్యలోకి వచ్చినప్పుడు, దేవుడు ఏ పిల్లల్ని అయితే మా జీవితంలోకి పరిచయం చేశారో వాళ్ళకి దేవుడిని మేము పరిచయం చేయాలి. వాళ్ళ ఎంబీబీఎస్ అయి వెళ్ళిపోయే లోపల వాళ్ళ దేవుని స్వరూపంలోకి మార్చాలి అని. అట్లాగా సో మా కుటుంబం అంతట్లో చాలా గొప్ప ఆన్యమూర్తి అండి. డాడీ ప్రేయర్ పెట్టాలంటే చిన్ను ఈ స్థలం అంతా బాగు చేసి గాస్పెల్ మీటింగ్ పెట్టిద్దాం చిన్ను. డాడీ డెత్లో కూడా వీ హ్యావ్ టు గివ్ గాస్పెల్ అని అన్నాడండి. అట్లా సీనియర్స్కి, జూనియర్స్కి, చిన్నత్తకి, పెద్దత్తకి, ఆంటీకి, అందరికీ ఎవరైనా ఏదైనా చెప్పాలా అడగాల అంటే సన్ని వైపే చూస్తారు. నేను మొన్న ఫన్నన్నకి, రాజేష్కి నువ్వే నాన్న తోడు అని అన్నాను. వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా అందమైన రూపం అండి. నేను మొన్న మాట్లాడుతున్నప్పుడు కూడా, అమ్మ నీకు అందమైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, దేనికోసం ఖర్చు అయిపోయే మనసు ఇచ్చాడు, ఇంత మంచి హస్బెండ్ ఎవరికి ఉండడమ్మో అని చెప్పాను. కానీ అంత మంచి హస్బెండ్ అయిపోవడంతో అందరికి వెళ్ళిపోవటం లాగా ఉంది. ఐ హ్యావ్ లివ్డ్ వెరీ ఫ్యూ ఇయర్స్ విత్ హిమ్, 15 years ఓన్లీ. నా బాబుకి అయితే 10 years, బాబుకి 3.5. ఇట్స్ వెరీ షార్ట్. బట్ ఆ తక్కువ టైంలో కూడా వాళ్ళకి చెప్పలేనంత ప్రేమనిచ్చాడు. లాస్ట్ 2 weeks నుంచి హీ వాజ్ ప్లేయింగ్ సో విగరస్లీ విత్ జోవి. పిచ్చి ఆటలన్నీ నేర్పిస్తుంటే ఇవేం ఆటలు నాన్న అంటే, జోవి అన్నాడు మమ్మీ వి ఆర్ ఫ్రెండ్స్ మమ్మీ అని. ఈ మధ్యన వాడు అన్న మీటింగ్కి వెళ్తే వచ్చేదాకా పడుకోవట్లేదు. సో యాజ్ ఎ గాడ్స్ చిల్డ్రన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఆ యాక్సెప్టెన్స్ నా పిల్లలకు కూడా రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన దేవుని కోసం ఎంత నమ్మకంగా, ఎంత రోషం కలిగి జీవించాడో, ఆత్మీయంగా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరూ కూడా అట్లా రోషం కలిగి జీవించాలని ప్రభు పేట మీ అందరికి మనవి చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా తరపున, పిల్లల తరపున, క్రిస్టి తరపున కూడా మీకు అందరికీ వందనాలు. చీరాల నుంచి అన్న వాళ్ళు వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం చర్చ్లో క్రిస్టి చాలా బలంగా వాడబడ్డాడు, తండాలకు తిరిగేవాడు. క్రిస్టి పరిచయం చాలా గొప్పది. ఎంబీబీఎస్లో ఆంటీ వాళ్ళు గోదావరి గనిలో ఉంటే, ఐఎమ్ టేకింగ్ టైం ప్లీజ్, గోదావరి గనిలో ఉంటే పిల్లలు మామూలుగా 3 రోజులు సెలవులు ఇస్తేనే వెళ్ళిపోతారు. కానీ 4 రోజులు సెలవులు ఇచ్చినా బ్యాగ్ సర్దుకొని సిరిలన్నతో పరిచర్యకు తిరిగాడు. గోదావరి గనిలో 5.5 సంవత్సరాల్లో 3 సార్లు వెళ్ళాడు ఇంటికి. ఎప్పుడు పరిచర్లో తిరగటమే.
అప్పుడు సిల్లంతో బ్యాగ్స్ ఎత్తుకొని వెళ్ళాడు. తర్వాత నాతో బ్యాగ్స్ ఎత్తుకొని పరిచర్యకి వెళ్ళాము. మా సెలవులన్నీ పరిచర్యలోనే వాడుకున్నాము. పెళ్ళైన గొత్తలో అమ్మో అందరు హనీమూన్ అంటున్నారు అంటే ప్రార్థనలే మన హనీమూన్ చిన్ను అన్నాడు. వి నెవర్ వెంట్ అవుట్. ఆఫ్టర్ 9 years ఒకసారి నైనిటాల్కి తీసుకెళ్ళాడు. అప్పుడు అన్నాడు, చిన్ను మనం వీటికి ఖర్చు పెట్టం కాదు, దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టాలి అని. సో అండ్ ఆల్సో హీ వాజ్ ఎ గుడ్ టీచర్. క్లాసులు బాగా చెప్పేవాడు. క్రిస్టి సార్ క్లాస్ చెప్తే చాలా బాగుంటుంది అంటారు అందరూ. సో వీ హ్యావ్ లాస్ట్ ఎ గుడ్ టీచర్ అండ్ గుడ్ ప్రేయర్ఫుల్ పర్సన్. ఎప్పుడు ప్రేయర్. ఎంత ప్రేయర్ అంటే కార్లో మేము ట్రావెల్ చేస్తే పిల్లలు తినేసి పడుకున్నాక నువ్వు ప్రార్థన చేయి చిన్ను గట్టిగా, నేను ప్రార్థన చేస్తా అని ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళము. లాస్ట్ వీక్ అంతా ఒకటే మాట అంటున్నాడు, ఇవాంజలికల్ DT క్యాంప్ అనుకుంటున్నాను చిన్ను, పిల్లలందరూ ఉన్నారు, చిన్న పిల్లలతో ఉన్నాం ఫ్యామిలీస్, ప్రార్థన కంచి వేయాలమ్మా, నువ్వు ప్రార్థన కంచి వేయాలమ్మా అని. సో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బట్ దేవుడు ఇట్లా అనుకోని రీతిగా ఇట్లా తీసుకెళ్ళిపోతాడు అనుకోలేదు. సో మీ అందరూ మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి.